సో మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడే చూసాను. నాకైతే మూవీ బాగుంది భయ్య. అంటే లైక్ ఫస్ట్ పార్ట్ అంతా బాగాలేదని చెప్తా, బట్ స్టిల్ బాగుంది. నాకు 60% ఆఫ్ ద జోక్స్ బాగా నచ్చినాయని చెప్తా. కొన్ని సిచువేషన్స్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు, అక్కడ పడ్డే జోక్స్ సూపర్ అనిపించింది. అక్కడ మాత్రం మస్తు వచ్చింది అనిపించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో సునీల్ దగ్గర ఒక చాగు తీసుకొచ్చి చాచిపోయారు రప్ప సంథింగ్ ఏదో జరుగుతాడు అనమాట. అదొక గ్యాగ్ నడుస్తుంది, అది సూపర్ అనిపించింది. నవ్వి చచ్చిపోయారు ఆ టైంకి. సినిమాలో ఫస్ట్ పార్ట్ కున్నంత ఫన్ అయితే మాత్రం దీనిలో లేదని చెప్తా. క్యారెక్టర్లను తెచ్చుకున్నారు కానీ ఎందుకంత బాగా నచ్చింది, ఎందుకంత ఫన్ క్రియేట్ అయిందని దగ్గర మాత్రం కొంచెం డిఫరెంట్ వెళ్ళిపోయారు అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఫస్ట్ పార్ట్ లో మనకి క్యారెక్టర్స్ ఏ రకంగా ఉంటే మనకి ఫన్ క్రియేట్ అయిందో ఈ సినిమాకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లెక్క అనిపించింది అన్న నాకైతే మాత్రం. వాళ్ళ కోర్ కామెడీ సెన్స్ అయితే లేదు దీంట్లో. అది పోయినప్పుడు సినిమాలో మాక్సిమం జరిగేదంతా కూడా నాన్ సెన్స్. టెక్నికల్లీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మేము నాన్ సెన్సే తీసాము, ఫన్ కోసమే వచ్చారు, నవ్వుకోవడానికే రండి, అది నవ్వించి పంపిస్తామని చెప్పేసింది. నాకు అది హిట్ ఆర్ మిస్ అనిపించింది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ లో ముఖ్యంగా ఎప్పుడైతే వెడ్డింగ్ సీన్స్ ఉంటాయో అవంతా బాగా వర్కౌట్ అయితే కాలేదు నాకు. కొన్ని ఏరియాస్ లో చాలా బాగా నవ్వొచ్చింది, కొన్ని ఏరియాస్ లో సర్లే తలగొక్కుందాం అయిపోతాయిలే అనే ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. ఇట్లా ఆల్ త్రూ ద సినిమా అక్కడ మంచి జోకులు పడ్డాయి కానీ సినిమా ఫస్ట్ మూవీ లెక్క టోటల్ ఫన్ రైడ్ అయితే లేదు. అది నాకు ప్రాబ్లం అనిపించింది. క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు డీడీ అంటే ఎందుకు నచ్చిండు మనకి, ఆరెల్స్ మనకి మనోజ్ అనే క్యారెక్టర్ ఎందుకు నచ్చిండు, వాడు అమ్మాయిలు ఎంట తిరుగుతూ ఉంటాడు, వాని పులిహోర వేసాలు వాని కథలు, అండ్ ఆల్సో లడ్డు గాడు ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ మనకి వీని కోసం, ఎందుకు ఇంత మనము ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ మనకి ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు. వాటిని దీనిలోకి తీసుకురాలి. ముఖ్యంగా లడ్డుని ప్రతిసారి ఒక బట్ ఆఫ్ ద జోక్ చేయడం నాకు అంత బాగా నచ్చలేదు. ఇట్ వర్క్ డెఫినెట్లీ, బట్ అంత బాగా నచ్చలేదు అనే ఫీలింగ్ వచ్చింది. డీడీ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోయా, ఇంకా చాలా వాడుకోవచ్చు కదా అనే ఫీలింగ్ వచ్చింది. బేసిక్లీ చెప్పాలంటే మ్యాడ్ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనోజ్, అశోక్ అండ్ డీడీ, వీళ్ళు ఒక హ్యాంగ్ ఓవర్ సినిమాలో ఉండే ఒక గ్యాంగ్స్టర్ చేతిలో పడితే పరిస్థితి ఏంటి. ఆ క్యారెక్టర్స్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్లాంటి సినారియో మనం ఆల్రెడీ హ్యాంగ్ ఓవర్ లో చూసేసినాం కదా. వీళ్ళు ఏమి ఇచ్చారు అనేది ఇంపార్టెంట్. అక్కడ పోయిందనే ఫీలింగ్ వచ్చింది నాకు. చెప్తున్నట్టుగానే మెజారిటీ ఆఫ్ ద జోక్స్ నాకు బాగా నచ్చింది. సునీల్ గారిని చాలా రోజుల తర్వాత ఓకే మంచి జోకులు పడ్డాయి, పర్లేదు అనే ఫీలింగ్ వచ్చింది. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా పర్లేదు. అంటే ప్రియాంక జవాల్కర్ ఉంటది, ఆమె ఎందుకు ఆమెకి తెలియలేదు, మనకి తెలియలేదు. చెప్పినట్టుగానే మనకి కామెడీ గనక వర్కౌట్ కాలేదు అంటే మాత్రం సినిమా ఏది ఎక్కదు. ఎందుకంటే మాక్సిమం నాన్ సెన్స్ ఉంటుంది. ఇక్కడ నాకు టిల్లు స్క్వేర్ నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే క్యారెక్టర్ నుంచి వచ్చే కామెడీ మీదనే బాగా డిపెండ్ అయ్యారు అనమాట. అది బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో అదే మిస్ అయింది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ నందలెస్ డైలాగ్స్ బాగానే పడ్డాయి, కామెడీ కూడా బాగానే పడ్డది. చెప్పినట్టుగానే 100 జోక్స్ ఉంటే నాకు 60-65 జోక్స్ బాగానే నచ్చినాయి. మరీ పగలబడి నవ్వేదానికంటే కాకుండా కొన్ని సార్లు స్మైల్ ఇచ్చేటట్టు, కొన్ని బాగానే నవ్వినట్టు అట్లాంటి ఫీలింగ్ వచ్చింది అన్నట్టు. మంచి ఆడియన్స్ తో చూసాను. అండ్ నార్నే నితిన్ మ్యాన్ సీరియస్లీ నాకు కానీ జోకులు అయితే మాత్రం అంత బాగా వర్కౌట్ కావట్లేదు. ఫస్ట్ పార్ట్ కానీ, ఆయిలో కానీ, ఈ మూవీలో కానీ ఈయన ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఉంచాలి అన్నట్టు అనిపిస్తుంది తప్ప లైక్ ఆయన క్యారెక్టర్ అంత బాగా ఏం క్రియేట్ చేయలేకపోతుంది. ముఖ్యంగా ఫన్ అయితే మాత్రం ఏమీ లేదు. ఆయన జోక్లు వేస్తే మాత్రం జోకేసిండు అనే ఫీలింగ్ వచ్చింది. మేబీ బికాస్ ఆఫ్ ది యాక్టర్ ఆర్ ఆయనకి సరిగా మెటీరియల్ ఇస్తలేరా, లేదంటే లైక్ ఆయన్ని హీరోగా ప్రొజెక్ట్ చేద్దామని చేస్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ ఫర్ మీ, అదైతే గ్యారంటీ. హీరోయిన్ లేని లోటు కనబడ్డది దీంట్లో నాకు. సాంగ్స్ అయితే మాత్రం లడ్డు అని, పెళ్లి అని, స్వాతి రెడ్డి సాంగ్స్ బాగానే ఉన్నాయి. మిగతా అన్ని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినాయి, పెద్ద ఏం వర్కౌట్ కాలేదు నాకు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ఎఫెక్ట్ ఏం అనిపించలేదు భయ్య, నిజంగా అంతా లైక్ నిజంగా గుర్తుపెట్టుకోవాలి అట్లేం అనిపించలేదు. అండ్ ఆల్సో సినిమాలో చాలా బాగా కూర్చుంది, ఎలివేట్ చేసింది ఏవీ లేదు భయ్య. అదేదో జరిగింది, ఇంకేదో జరుగుతుంది మ్యూజిక్ అన్నట్టు అయిపోయింది, అంతకంటే ఇంకేం జరగలేదు. ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ అంత రేంజ్ లో ఉంటదని మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. బాగుంది, ఒక మంచి ఫన్ ఎలిమెంట్ ఉంది. నాకైతే మాత్రం 100 జోకులలో 60 జోకులు నచ్చినాయి. మీకు 80 నచ్చొచ్చు, కొంతమందికి 20 నచ్చొచ్చు, అట్లా కూడా ఉండొచ్చు. సో వాచ్ ఇట్ ఎట్ యువర్ ఓన్ కాషన్. ఓకే అని ఫీలింగ్ వచ్చింది. మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి, చూసారా చూడలేదో. అండ్ రాబిన్ హుడ్ చూడాలి, అమ్మ బాబు ఈ సినిమా ట్రావెల్ చేయాలి బాబు, తలకాయ వస్తుంది. కానీ బట్ స్టిల్ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. రాబిన్ హుడ్ తో వచ్చేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. బై.